నమస్తే. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అంటే ఎవరి మీదైనా తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ కేసులను కొట్టివేయించుకోవడానికి మనం కోర్టులను ఆశ్రయిస్తూ ఉంటాం. ముఖ్యంగా హైకోర్టును ఆశ్రయిస్తూ ఉంటాం. సో హైకోర్టులోనే మనం ఈ కేసును కొట్టివేయడానికి క్వాష్ పిటిషన్ అనే దాన్ని దాఖలు చేస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏంటి, అంటే ఏ సందర్భంలో మనం ఎలాంటి కేసుల్లో ఈ క్వాష్ పిటిషన్ను దాఖలు చేసుకోవచ్చు, సో ఈ క్వాష్ పిటిషన్ను అంటే ఏదైనా ఒక కేసును కోర్టులు కొట్టివేయాలంటే ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం జనరల్గా ఈ క్రిమినల్ కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. సో యాక్చువల్గా అసలు ఈ క్వాష్ పిటిషన్ అంటే ఏంటి సార్? రైట్, ఒక కేసుని పూర్తిగా రద్దు చేయటాన్నే క్వాష్ అంటారు. ఒక కేసుని పూర్తిగా రద్దు చేయమని కోర్టుకి వినతి పత్రం ఇచ్చుకోవటమే క్వాష్ పిటిషన్. కోర్టు ఒక కేసుని క్వాష్ చేసేటువంటి అధికారం 528 ఆఫ్ BNSS భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఆ పర్టికులర్ ప్రొవిజన్ ప్రకారం హైకోర్టుకి ఒక ఇన్హెరెంట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ అనేవి ఉంటాయి. ఈ పవర్ని ఎక్సైజ్ చేసి ఒక కేసు ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉండొచ్చు, ఛార్జ్షీట్ స్థాయిలో ఉండొచ్చు, ఏ స్టేజ్లో ఉన్నా ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అంటిల్ ద ఫైనల్ వర్డిక్ట్ అంటే జడ్జిమెంట్ వచ్చేలోపు ఈ గ్యాప్లో ఎప్పుడైనా సరే మనం క్వాష్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. హైకోర్టు తన డిస్క్రిషనరీ పవర్స్ని ఎక్సైజ్ చేసి క్వాష్ చేయొచ్చు. ఇది క్వాష్ పిటిషన్ అంటే. సో అంటే జనరల్గా క్వాష్ పిటిషన్ మీరు ఎఫ్ఐఆర్ స్టేజ్లో నామా చేయొచ్చు అన్నారు, ఛార్జ్షీట్ స్టేజ్లో. సో జనరల్గా ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? అంటే క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే ఏం జరుగుతుంది యాక్చువల్గా? రైట్, క్వాష్ పిటిషన్లో మొత్తంగా ఒక 3 స్టేజెస్ ఉంటాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే వ్యక్తి నా మీద కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నేను హైకోర్టుని ఒక క్వాష్ పిటిషన్ ద్వారా అప్రోచ్ అయ్యాను. ఖచ్చితంగా రెస్పాండెంట్ నెంబర్ 1 కింద స్టేట్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. రెస్పాండెంట్ నెంబర్ 2 డిఫాక్టో కంప్లైంట్ అంటే ఫిర్యాదుదారు, వాళ్ళను కూడా పార్టీ చేయాలి. సో అడ్మిషన్ అప్పుడు కోర్టు మన వాదనలు విని ప్రిమా ఫేసి ఇక్కడ ఏ అఫెన్సు లేదు, ఇది ఒక మాలిఫైడ్ ఎజెండాతో రిజిస్టర్ అయినటువంటి క్రైమ్గా భావించినట్లయితే స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అని ఇచ్చేసి రెస్పాండెంట్ నెంబర్ 2 అంటే ఫిర్యాదుదారునికి నోటీస్ ఇవ్వమని చెప్పి డైరెక్షన్ ఇస్తుంది. సో దట్ ఫిర్యాదుదారు కూడా తన వాదనతో వస్తే ఇరు వర్గాల వాదనలు విని కేసుని క్వాష్ చేయాలా లేదా అని చెప్పి హైకోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే స్టేజ్ నెంబర్ 1 ఏమో డిస్పెన్స్ ఫ్రమ్ పర్సనల్ అటెండెన్స్ ఇస్తారు. అంటే ఛార్జ్షీట్ అయ్యింది, ప్రతి వాయిదాకి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డిస్పెన్స్ ఇస్తారు, ఇచ్చి పర్సనల్ నోటీస్ సర్వ్ చేయమంటారు. స్టేజ్ నెంబర్ 2లో స్టే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్టేజ్ నెంబర్ 3 క్వాష్మెంట్. సో డిస్పెన్స్, స్టే, క్వాష్మెంట్ ఇలా 3 స్టేజెస్గా పరిగణించవచ్చు. ఒక్కసారి స్టే అంటూ వచ్చింది అంటే ఇట్ ఈజ్ లైక్ 95 to 98% రిలీఫ్ వచ్చినట్టే. ఎందుకంటే కోర్టు ప్రిమా ఫేసి కన్విన్స్ కానిదే ఏ ఎఫ్ఐఆర్ మీదో ఛార్జ్షీట్నో స్టే అనేది ఇవ్వదు. స్టే ఇచ్చారు అంటేనే కోర్టు ప్రిమా ఫేసి ఎంతో కొంత కన్విన్స్ అయింది. కోర్టుని తప్పుదోవ పట్టించి స్టే అబ్టైన్ చేశారని చెప్పేసి రుజువు చేయాల్సిన, ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి బాధ్యత డిఫాక్టో కంప్లైంట్ లేదా రెస్పాండెంట్ నెంబర్ 2ది. అలా జరిగినప్పుడు మాత్రమే స్టే అనేది వెకేట్ అవుతుంది. ఇది జనరల్గా 1 in 1000 1 in 500 జరిగేటువంటి సందర్భాలే కానీ జనరల్గా ఒక్కసారి స్టే వచ్చిందంటే ఆర్డినరీగా స్టే అనేది వెకేట్ కాదు. ఇలా 3 స్టేజెస్ ఉంటాయి క్వాష్మెంట్లో. ఈ క్వాష్ పిటిషన్ ఎట్లేదన్నా సరే ఒక 6 నెలల టు సంవత్సరం పాటు పట్టేటువంటి అవకాశం ఉంది. అదే మనకి బెయిల్ పిటిషన్స్ అనుకోండి, ఒక 15 రోజుల్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. పిటిషన్ ఫైల్ చేస్తాం, ఇన్స్ట్రక్షన్స్కి వెళ్తుంది, 1 వీక్ తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఇంకొక 1 వీక్ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్, అంతా 15 డేస్లో అయిపోతుంది. బట్ క్వాష్ పిటిషన్ అలా కాదు, ఎట్లేదన్నా 6 నెలలు టు సంవత్సరం, ఒక్కొక్కసారి సంవత్సరంన్నర కూడా పట్టేటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఇప్పుడు జనరల్గా ఏదైనా కేసులో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు సో బెయిల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ మళ్ళీ సపరేట్గా కూడా వేసుకోవచ్చా? సో జనరల్గా ఏదైనా కేసుకి సంబంధించినటువంటి ట్రయల్ కంటిన్యూ అవుతూనే ఉంటుందా సార్? ఏంటి సార్? రైట్, స్టే అంటూ కోర్టు ఇస్తే ఇక ఏమీ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ స్థాయిలో స్టే వచ్చింది, మీకు ఇన్వెస్టిగేషన్ జరగదు, ఛార్జ్షీట్ ఫైల్ అవ్వదు. లేదు, ఛార్జ్షీట్ మీద స్టే వచ్చింది, అక్కడి నుంచి కోర్టులో ట్రయల్ అనేది జరగదు. ఇది ఛార్జ్షీట్కి క్వాష్ పిటిషన్కి సంబంధించి. క్వాష్కి బెయిల్కి సంబంధం లేదు. బెయిల్ పిటిషన్ అనేది కేవలం అరెస్ట్ కాకూడదు అనుకుంటే యాంటిసిపేటరీ బెయిల్, అరెస్ట్ అయిన వ్యక్తి బయటికి రావాలి అనుకుంటే రెగ్యులర్ బెయిల్. సో
కేవలం నిర్బంధించకుండా ఉండటానికి లేదా నిర్బంధించబడితే బయటికి రావటం కోసం మనకి బెయిల్ పిటిషన్ అనేది ఉంటుంది. వేరే స్క్వాష్ పిటిషన్ అలా కాదు, ఉన్న కేసుని మొత్తం రద్దు చేయించుకునేటువంటి అవకాశం మీకు క్వాష్ పిటిషన్లో ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో మెకానికల్గా ప్రతి క్రైమ్ మీద కూడా క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తూ ఉంటాం. ఎలా పడితే అలా లెఫ్ట్ రైట్ సెంటర్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేయటం వల్ల క్లయింట్కి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం లేదు. అసలు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు 2 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒకటి భజన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 1992, అందులో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ మధ్యనే ప్రదీప్ కుమార్ కేసర్వాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 2025, ఈ 2 కూడా ఒక కేసు యొక్క క్వాష్మెంట్ నిమిత్తం కోర్ట్స్ ఫాలో అవ్వాల్సినటువంటి కంక్లూజివ్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ లోబడి మీ కేసు ఉన్నప్పుడు మాత్రమే మీ కేసు క్వాష్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ లేదంటే ఆర్డినరీగా క్వాష్ చేయరు. సో అంటే ఎలాంటి గైడ్లైన్స్ సార్ మీరు చెప్తున్నారు, ఎలాంటి గైడ్లైన్స్? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, చేసినటువంటి అలిగేషన్స్ ప్రిమా ఫేసి అవి నిజమైనవిగా మనం పరిగణించినప్పటికీ, ఇఫ్ ఇన్ కేస్ ఇట్ డస్ నాట్ అట్రాక్ట్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది అఫెన్స్. ఉదాహరణకి మనకి 497 ఆఫ్ ఐపీసీ అని అడల్టరీని అఫెన్స్గా చెప్పారు. దాన్ని 2017లో కోర్టు రద్దు చేసింది. కొత్త క్రిమినల్ చట్టమైనటువంటి భారతీయ న్యాయ సంహితలో దాన్ని పూర్తిగా తొలగించేశారు. సో అడల్టరీ అనేది వ్యక్తిగతంగా మనకి ఇమ్మోరలో మోరల్గానో అనిపించవచ్చు, అది వేరే విషయం. చట్టపరంగా ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. సో దాని నిమిత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రౌండ్ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ అయితే దీన్ని మనం నిజంగా పరిగణించినప్పటికీ ఇది అఫెన్స్ కాదు కాబట్టి చట్టరీత్యాని కొట్టేస్తారు. నంబర్ 1. నంబర్ 2, ఒక్కోసారి చేసేటువంటి అలిగేషన్స్ హైలీ ఇంప్రాబబుల్. అంటే ఏ ఆర్డినరీ పర్సన్ కొంత ఎలిమెంట్ ఆఫ్ కామన్ సెన్స్ ఎక్సైజ్ చేసినా కూడా వాటిని నిజం అని పరిగణించేటువంటి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసినటువంటి ఒక కిడ్నాపింగ్ కేసు ఒకటి ఉంది. ఆ లేడీ ఏమని అలిగేషన్ చేశారు, ఒక 80 స్పీడ్లో కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ స్పీడ్లో వెళ్తూనే ఈ అమ్మాయి రెసిస్ట్ చేస్తూ అతన్ని కొడుతున్నా సరే ఆమెను తల్లకిందులుగా తిప్పేసి డ్రైవ్ చేస్తూనే ఆమె కాళ్ళు ఊరికాడు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ వేసింది. ఇది హైలీ ఇంప్రాబబుల్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. సమ్మన్ హూ ఈస్ డ్రైవింగ్ ఏ వెహికల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 cannot overturn the lady, bite her and simultaneously drive the vehicle. So highly improbable. అలాగే ఇఫ్ ఇన్ కేస్ దేర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెస్ బార్ ఇన్ ద లా. ఉదాహరణకి భార్యాభర్తలు ఈరోజు ఇక్కడ పెళ్ళయింది, రేపొద్దున్నే అమెరికా వెళ్ళిపోయారు, కాపురం మొత్తం అమెరికాలో జరిగింది. అక్కడ జరిగినటువంటి వివాదం నిమిత్తం ఇక్కడ ఇండియాకు వచ్చేసి ఎఫ్ఐఆర్ వేయించింది వైఫ్. మీరు 188 ఆఫ్ సిఆర్పిసి చూసుకుంటే ఎప్పుడైతే ఎలెజ్డ్ అఫెన్స్ కానీ దేశం బయట జరిగిందో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం లేకుండా ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చేయటానికి లేదు. అంటే దిర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెస్ బార్ ఇన్ ద లా. అలాగే ఎప్పుడైతే మాలఫైడ్ ఇంటెన్షన్తో వెక్సేషియస్ లిటిగేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారో దీన్ని ఏమంటే బేసింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్స్ ఆఫ్ ద కేస్ కోర్టు కన్విన్స్ అవ్వాలి. ఇలాంటి సందర్భాల్లో క్వాష్ చేయొచ్చు. అలాగే ప్రదీప్ కుమార్ కేసర్వాణి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, దీంట్లో కూడా కోర్టు ఏం చెప్తుందంటే ఎంత సీరియస్ అండ్ స్పెసిఫిక్ అలిగేషన్స్ చేసినా సరే వాటిని రిబట్ చేస్తూ వాటిని తప్పుగా ప్రూవ్ చేస్తూ మన దగ్గర కానీ ఇర్రెఫ్యూటబుల్ కాంక్రీట్ ఎవిడెన్సెస్ అంటూ ఉంటే ఆ ఎవిడెన్సెస్ని పరిగణలోకి తీసుకొని కోర్టు క్వాష్ చేసేయచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. లేదంటే అడ్వకేట్ డబ్బులు రావటం తప్ప క్లయింట్కి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం లేదు. సో మనం క్వాష్ పిటిషన్ అంటూ ఫైల్ చేస్తే క్వాష్మెంట్ జరగాలి అంటే సుప్రీంకోర్టు 1992 అవ్వచ్చు లేదా 2025లో అవ్వచ్చు లేడం చేసినటువంటి ఈ గైడ్లైన్స్ని కంప్లై చేశామని కోర్టుని కన్విన్స్ చేయాలి. ఇలా కన్విన్స్ చేయిందే ఒక కేసు క్వాష్ అయ్యేటువంటి అవకాశమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ స్టేజ్లో క్వాష్ వేషం, కోర్టు స్టే ఇవ్వలేదు, 90 days లేటు ఛార్జ్షీట్ వేయాలి. ఎప్పుడైతే ఛార్జ్షీట్ వేస్తారో ఒకటి అమెండ్మెంట్ పిటిషన్ వేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్నటువంటి క్వాష్ పిటిషన్లో, లేదంటే దాన్ని విత్డ్రా చేసుకుని సెకండ్ క్వాష్ పిటిషన్ ఛార్జ్షీట్ని ఛాలెంజ్ చేస్తూ వేసుకోవచ్చు. ఈ రెండింటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది, ఆ మధ్య ఒక క్లయింట్ వచ్చారు, క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయితే
ఇదే హైకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం లేదు. ఒకసారి క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయితే సేమ్ గ్రౌండ్స్ మీద మళ్ళీ క్వాష్ పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం లేదు. ఒకవేళ కొత్త గ్రౌండ్స్ కానీ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు ఫ్రెష్ క్వాష్ పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి వైఫ్ అండ్ హస్బెండ్ 498A 323 లేదా 324 506 ఉన్నాయి. ఇనీషియల్గా క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాం, కోర్టు కన్విక్స్ కాలేదు, కోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఇలా ఆల్రెడీ ఒక క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయినప్పటికీ సబ్సీక్వెంట్గా ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వదలుచుకున్నారు, అప్పుడు కాంప్రమైజ్ క్వాష్ అని చెప్పి ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఒక కాజ్ ఆఫ్ యాక్షన్, ఒక గ్రౌండ్ మారిపోయినప్పుడు ఫ్రెష్ క్వాష్ పిటిషన్ ఈస్ అలౌడ్. అంతేగాని డిస్మిస్ అయింది కదా అని చెప్పి మెకానికల్గా సేమ్ గ్రౌండ్స్ తీసుకుని ఫ్రెష్ క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేయడానికి అవకాశం లేదు. సో ఇక ఎలాంటి క్రిమినల్ కేసు నమోదైనప్పటికీ కూడా ఈ క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చా, లేదంటే ఏమైనా వేరే ఉంటుంది? రైట్. ఏ క్రిమినల్ అఫెన్స్ మీదైనా సరే క్వాష్ పిటిషన్ అనేది మెయింటైనబుల్. అవి మర్డర్ అవ్వచ్చు, రేప్ అవ్వచ్చు, సెక్షన్ 69 అవ్వచ్చు, 498 అవ్వచ్చు, యూ నేమ్ ఎనీ క్రిమినల్ అఫెన్స్. ఆ క్రిమినల్ అఫెన్స్ని రద్దు చేయమని చెప్పి కోరుతూ క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఫైల్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లోబడి మనం ఉన్నామా లేదా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లోబడి మనకి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి ఒక్కసారి డ్యూ డెలిజెన్స్ ఎక్సైజ్ చేసిన తర్వాత మాత్రమే ఫైల్ చేయాలి. లేదు అంటే ఫైల్ చేసినా సరే రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం లేదు. సో అంటే ఇది ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఎవరి మీదైనా కేసు నమోదైనప్పుడు ఆ కేసును పూర్తిగా కొట్టివేయడానికి ఈ క్వాష్ పిటిషన్ అనే దాన్ని దాఖలు చేసుకోవాలని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి అనుగుణంగానే మనం దానికి అనుగుణంగానే మన కేసు ఉన్నట్లయితే అంటే ఆ సందర్భంలో మాత్రమే ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఆయన అయితే చెప్తున్నారు. ఇక ఏదైనా ఒక గ్రౌండ్ పైన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయినప్పుడు మళ్ళీ అదే గ్రౌండ్ పైన క్వాష్ పిటిషన్ వేసుకోవడానికి లేదు, మళ్ళీ వేరే గ్రౌండ్ పైన మాత్రమే ఈ క్వాష్ పిటిషన్ నమోదు చేసుకోవాలి. సో ఇలా ప్రతిసారి గ్రౌండ్స్ మారినప్పుడల్లా ఇలా క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఆయన అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రజెంట్ శివాతో శ్రవణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.